గైస్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే మనం మంచి రెసిపీతో అయితే మళ్ళీ వచ్చాము. సో, ఈరోజు మనం చేసే రెసిపీ అయితే సోయా చంక్స్ రెసిపీ చేయబోతున్నాం. అది కూడా చాలా హై ప్రోటీన్. సో, హెల్తీ ఫుడ్ కూడా చాలా మంచిది. ఎవరైతే నాన్ వెజ్ అలాంటి ఇట్లా ఇప్పుడు తినలేరనుకో శ్రావణ మాసం అవుతుంది కాబట్టి. సో, ప్రోటీన్ ఎవరు మిస్ చేస్తున్నారో ఆ ప్రోటీన్ కోసం అయితే ఈ రెసిపీని అయితే తెచ్చా. హెల్తీ కూడా. సో, ఈ రెసిపీ చూపించబోతున్నా. సోయా చంక్స్ రెసిపీ. ఈ ఢాబా స్టైల్ గ్రేవీ. ఆ ఢాబా స్టైల్ గ్రేవీతో అయితే సోయా చంక్స్ చేస్తున్నా. అండ్ ఇప్పటివరకు ఎవరెవరైతే మనకి సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకైతే చాలా 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 థాంక్స్. అండ్ ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ అలాంటి మంచి మంచి రెసిపీస్‌తో అయితే నేను వస్తుంటా. ఎవ్రీ టైప్ ఆఫ్ రెసిపీస్ అయితే నేను చూపిస్తుంటా. ఎవ్రీ స్టేట్, ఎవ్రీ రీజియన్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే నేను చూపిస్తుంటా. సో, అవన్నీ మీ దగ్గరికి రావాలి, ఫస్ట్ చేరుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసి ఉంచాలి. అండ్ థాంక్స్ ఎ లాట్. సో, లెట్స్ గో టు ద రెసిపీ. మీకు ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపించేస్తా అండ్ స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ చూపిస్తా. సో, ఏ స్టెప్ మిస్ అవ్వకండి. మొత్తం రెసిపీ అయితే కరెక్ట్‌గా చూడండి. లాస్ట్‌లో మళ్ళీ స్టెప్ మిస్ అయితే మాత్రం మీరు మళ్ళీ అంటారు, ఏంటి కర్రీ బా రాలేదని. అలాంటివి రాకూడదంటే పూర్తిగా అయితే రెసిపీని బాగా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ వీలైతే కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో అయితే చూస్తున్నారో. సో, లెట్స్ గో. మనకి ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలి ఈ రెసిపీకి, ఫస్ట్ అయితే మిల్ మేకర్స్ హాట్ వాటర్‌లో నేను సోక్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, కొరియండర్ అండ్ గ్రీన్ చిల్లీస్ దీంట్లో ఇప్పుడైతే మనం స్మాష్ చేసుకుందాం. అండ్ ఇది కర్డ్. సో, కర్డ్ అయితే మనకి ఎలా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చినట్టుగా బీట్ చేసుకోవాలి బాగా. అండ్ 2 టొమాటోస్, 2 ఆనియన్స్, రెడ్ చిల్లీ, దాల్చిన చెక్క, జావిత్రి అండ్ బిర్యానీ ఆకు అండ్ కస్తూరి మెథి. అంతే. దీంతో అయితే ప్రాపర్ ప్రోటీన్ కర్రీ అయితే చేసి చూపిస్తాం మీకు. మిల్ మేకర్ కర్రీ చాలా బావుంటది. చాలా డెలిషియస్ యాక్చువల్లీ. సో, లెట్స్ గో టు రెసిపీ. ఇవైతే కట్ చేసుకుంటా నేను. కట్ చేసి రెడీ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నైతే మనం బాగా స్మాష్ చేసుకుందాం గ్రీన్ చిల్లీస్‌ని. ఒక 2 మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే టొమాటోస్‌ని చిన్నగా స్లైసెస్ కట్ చేసుకుందాం. సో, ఇలా అయితే సన్నంగా కట్ చేసుకొని ఉంచుకుందాం మనం. మీరు కావాలంటే ఈ టొమాటోని పేస్ట్ చేసుకొని ప్యూరే కూడా వాడుకోవచ్చు మీరు. అండ్ ఆనియన్స్‌ని అయితే ఫైన్‌లీ చాప్ చేసుకోవాలి. అలా స్ప్లిట్ చేయకండి. ఫైన్‌లీ చాప్ చేస్తే ఏమంటే ఇప్పుడు మన గ్రేవీ అవుతుందో ఆ గ్రేవీలో అయితే చాలా బాగా కలిసిపోతుంది కాబట్టి ఇలా చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చాప్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకుందాం. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఈ మిల్ మేకర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బాగా పిండేసి దీంట్లో అయితే వేసుకుందాం మనం. వేసుకొని అయితే దీన్ని బాగా బ్రౌన్‌గా ఫ్రై చేసుకోవాలి. సో, చూసారా సోయా చంక్స్ అయితే బాగా బ్రౌన్‌గా అయిపోయింది కదా! సో, ఈ టైంలో అయితే దీన్ని తీసి మనము సైడ్‌ని పెట్టుకుందాం. సో, ఇదైతే మనకి ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో, ఈ టైంలో అయితే మనం దీంట్లో ఫస్ట్ మనం ఏదైతే పెరుగు బాగా క్రీమీ టెక్స్చర్‌లో ఏదైతే బీట్ చేసి పెట్టుకున్నామో ఆ పెరుగు వేసుకోవాలి ఫస్ట్. ఆ పెరుగు వేసుకున్న తర్వాత అయితే కారం పొడి వేసుకోవాలి. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత కారం పొడి అయితే నేను కొంచెం ఎక్కువ స్పైసీ తింటుంటా కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా. అండ్ దీంతో పాటు ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకుందాం. సో, జీరా పౌడర్ 1 స్పూన్. ఇది చిన్న మసాలా స్పూన్ కాబట్టి తక్కువ వస్తున్నాయి చూసుకోండి. అండ్ ఇది ధనియాల పౌడర్. అండ్ దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనికి మ్యారినేషన్‌కి. అండ్ పసుపు. పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ వేయండి సరిపోతుంది. సో, ఇవి వేసుకొని అయితే దీన్ని బాగా మనము మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని అయితే అప్పటి వరకు మనకి తర్వాత రెసిపీ ఏదైతే ఉందో యాక్చువల్‌గా ఈ ఆనియన్స్, టొమాటో ఉన్నాయి కదా! దీంతో గ్రేవీ అయితే అప్పటి వరకు రెడీ చేసుకుందాం. అప్పటి వరకు అయితే వీటిల్ని మంచిగా ఒక మసాజ్ ఇచ్చి అయితే మ్యారినేట్ అవ్వడానికి
ఉంచేద్దాం, వెయిట్ చేద్దాం. సో ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అయిపోయింది. సో ఈ హీట్ అయినప్పుడైతే మనము దీంట్లో ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అండ్ ఆ తర్వాత అయితే మనకి హోల్ గరం మసాలాలు ఏవి ఉంచుకున్నామో ఆ గరం మసాలాలు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆనియన్స్ వేసుకుందాం. సో ఈ టైంలో అయితే కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ కోసం బాగా వస్తుంది. సో పసుపు వేసి అయితే దీన్ని ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఈ టైంలో మనం దంచుకున్న ఏదైతే గ్రీన్ చిల్లీస్ ఉంచుకున్నామో ఆ గ్రీన్ చిల్లీస్ని అయితే దీంట్లో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి అయితే దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్తో. సో కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిపోయింది కదా. సో ఈ టైంలో అయితే మనము స్లిట్ చేసుకున్న టమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. సో ఈ టమాటో యాడ్ చేసిన తర్వాత అయితే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు కొంచెం బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్. సో ఇవి ఆల్రెడీ నేను మ్యారినేషన్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాం. అండ్ కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయండి, లాస్ట్లో అయితే మళ్ళీ వేసుకుందాం. సో ఇప్పుడు చూసారుగా ఈ ఆయిల్ అయితే మొత్తం సెపరేట్ అయిపోయింది కదా. ఈ టైంలో అయితే మనము మిల్ మేకర్స్ ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో అవి దీంట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ మసాలా కొంచెము అంటుకుంది కదా, దాంట్లో అయితే వాటర్ వేసి వేసుకుందాం. మళ్ళీ కొంచెం మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే దీన్ని వేసుకోండి. సో ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుందాం. ఇంగువతో పాటు మనకి కొత్తిమీర స్టెమ్స్ ఏవైతే ఉంటాయో కాడలు అవి వేసుకుందాం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో. కుక్ అవుతుంది, అలా కుక్ అవుతుంది కదా. సో ఆ స్టెమ్స్ అయితే మంచి ఫ్లేవర్ వదులుతుంది. అండ్ మనకి కస్తూరి మేథి ఒక 1 టీ స్పూన్ ఏదైతే ఉంచుకున్నామో అది వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకుందాం. అండ్ ఇప్పుడైతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, బికాస్ పెరుగు వేస్తున్నాం కాబట్టి ఆ పెరుగు ఇదైపోకుండా మనము లో ఫ్లేమ్లో దీన్ని బాగా కలుపుకుంటూ ఎప్పటి వరకు అయితే ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ చూడండి ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది అండ్ మసాలా కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి కొత్తిమీర లీవ్స్ ఏవైతే ఉన్నాయో చాప్ చేసుకొని అవి వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత అయితే మనకి కొంచెం అప్పుడు చెప్పానుగా గరం మసాలా, సో 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా ఇప్పుడు వేసుకున్నాం. వేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం, మనం ఆఫ్ చేసేద్దాం. అండ్ యువర్ రెసిపీ ఈజ్ రెడీ. సో హై ప్రోటీన్ రెసిపీ, మీరు రోటీ, పరోటా, రైస్ దేంతో అయినా తీసుకోవచ్చు. చాలా ప్రోటీన్ అండ్ చాలా హెల్దీ కూడా సోయా చంక్స్. సో ఈరోజు రెసిపీ అయితే ఇదే. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్. అండ్ ఎవరైతే చేయలేదు వాళ్ళు చేయండి, బికాజ్ అలాంటి మంచి మంచి రెసిపీస్తో అయితే నేను డైలీ వస్తుంటా. సో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ మీ దగ్గరికి అయితే రోజు నేనే వీడియోస్ అయితే పెడుతుంటా, అవైతే చేరిపోతుంటాయి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసి అయితే ఛానల్ ఉంచండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ యు ఆర్ గివింగ్. సో మనం చాలా దగ్గరలో ఉన్నాం 300 సబ్స్క్రైబర్స్కి. సో మీరు అంత వేరంగా సబ్స్క్రైబ్ చేస్తే అంత వేరంగా అయితే అయిపోతుంది. సో ఈ మంత్ లాస్ట్లో కల్లా అయితే 500 సబ్స్క్రైబర్స్ అలాగనే గెయిన్ చేయడం ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ అండ్ బాయ్, టేక్ కేర్.